హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకి శుభవార్తనైతే చెప్పవచ్చండి. ఎందుకంటే సెప్టెంబర్ నెల పెన్షన్‌తో పాటుగా ఈసారి డీఆర్ అరియర్స్ చెల్లింపులైతే జరుగుతున్నాయి. ఈ అప్డేటే మనం పూర్తిగా ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే అండి. రెగ్యులర్ పేరోల్ అనేది నిన్నటితో ముగిసిపోయిందనమాట. 27థ్ సెప్టెంబర్‌తో అయితే డీడీఓలు మన యొక్క జీతాలు మరియు పెన్షన్ బిల్స్ అన్నీ కూడా అప్‌లోడ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇలా అప్‌లోడ్ చేసిన బిల్స్‌ని ఎస్‌టీఓ గారి చేత కూడా అప్రూవల్ పొంది వాటికి చాలా మటుకు బిల్ నంబర్స్ అయితే అలాట్ అయ్యాయన్నమాట. ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయి. పెన్షన్‌లకు సంబంధించి పే స్లిప్స్ అయితే ఈరోజు ఈవినింగ్ వరకైతే డౌన్‌లోడ్ అయితాయన్నమాట. సో, ప్రతి ఒక్కరు ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రతి ఒక్కరు గూడా విధిగా వారి యొక్క పే స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని ఎర్నింగ్స్, డిడక్షన్స్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. ఇక్కడ మనం చూడొచ్చు పే స్లిప్స్ వచ్చేసి మనకు ఫర్ ద మంత్ ఆఫ్ 2020 ఇది ఒక ఎంప్లాయీదండి. ఈ పే స్లిప్‌లో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎర్నింగ్స్ అలాగే డిడక్షన్స్. ఎర్నింగ్స్‌లో మనకు 3 టైప్స్ ఆఫ్ ఉంటాయండి. హెచ్ఆర్ఏ అప్లికబుల్ ఉంటే మాత్రమే వస్తుంది. లేదంటే బేసిక్, డీఏ మాత్రం ఉంటుంది. హెచ్ఆర్ఏ అంటే మనకు తెలిసిందే హౌస్ రెంటల్ అలవెన్స్ అనేది ఓన్ హౌస్ లేని వారికైతే రావడం జరుగుతుంది. ఎలిజిబుల్ ఉన్న వారికి. ఇక బేసిక్ పేలో మనకు ఈసారి బేసిక్ పేలో ఒక్కరోజు మూల వేతనము సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఇక్కడైతే కట్ అయింది చూడండి. బేసిక్ పేలో మాత్రమే కట్ అవుతుందండి. డీఏలో కట్ కాదు. అలాగే హెచ్ఆర్ఏలో కట్ కాదు. ఓన్లీ బేసిక్‌లోనే బై 30 అంటే 54,060 డివైడెడ్ బై 30 చేస్తే ఈ విధంగా కట్ అవుతుందండి. సో, 1 8 0 2 ఈ విధంగా అయితే రూ. 1802 కట్ అయింది. అలాగే ఇంకా మనకేమైనా సబ్స్క్రిప్షన్‌లు ఉంటే ఆ అమౌంట్ కూడా కట్ అవుతుంది. జీఐఎస్, ప్రొఫెషనల్ టాక్స్, సీపీఎస్ ఎంప్లాయీస్‌కి ఆ అమౌంట్ సీపీఎస్ అమౌంట్ ఈ విధంగా వారి యొక్క ప్రాన్ ఖాతాలో జమ అవుతుంది. ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ ఈ విధంగా ఈసారి కొత్తగా అయితే సీఎం రిలీఫ్ ఫండ్‌కి సంబంధించి యాడ్ అయిందనమాట. ఇది కూడా ఎవరైతే మాకు వద్దంటారో వారికి ఈ తీసేస్తారనమాట. సీఎం రిలీఫ్ ఫండ్‌కు యాడ్ కాకుండా మిగతా పూర్తి అమౌంట్‌ని జమ చేస్తారు. మొత్తానికి మనకు ఎర్నింగ్స్ మొత్తాన్ని కలిపితే గ్రాస్ అమౌంట్ అంటాము. డిడక్షన్ పోను చేతికొచ్చే అమౌంట్ నెట్ అమౌంట్ అనైతే అంటాము. ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ విధిగా వారి యొక్క పే స్లిప్స్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని ప్రతి నెల కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎప్పటిలాగానే మనకు బిల్ పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా ఈ విధంగా అయితే రావటం జరిగింది. సో ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడొచ్చు ఫ్రెండ్స్. ఆర్‌బీఐ బాండ్ల వేలం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే సెక్యూరిటీ బాండ్ల వేలం నిర్వహిస్తుందో అక్టోబర్ 1వ తేదీన సో, ఈ ఈ అక్టోబర్ 1వ తేదీన మనకు 3,000 కోట్ల రానున్నాయన్నమాట. మొదటి 1,000 కోట్ల రూపాయలు 14 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా, మళ్ళీ 20, 24 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా అయితే తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసండి ఉద్యోగులు మరియు పెన్షన్‌లకు జీతాలు, పెన్షన్‌లు జమ చేయడానికి ప్రభుత్వానికి దగ్గర దగ్గర 6,000 కోట్ల రూపాయలైతే అవసరమవుతాయి. సో, వీటి కోసము నిధుల సమీకరణ అయితే ప్రతి నెల జరిగేదే. కాబట్టి ఈసారి కూడా ఎప్పటిలాగే అక్టోబర్ 1వ తేదీన ఎక్కువ మొత్తంలో జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయి. అలాగే అక్టోబర్ 2 హాలిడే ఉంటుంది. కానీ జీతాలు జమ అవుతాయి. అక్టోబర్ 3వ తేదీ కల్లా పూర్తి స్థాయిలో అయితే జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయని ఆ విధంగా ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక పెన్షనర్స్ విషయానికి వచ్చినట్లయితే ఈసారి ఇది పెన్షనర్ పే స్లిప్ అండి. చూసుకోవచ్చు. పేమెంట్ పే స్లిప్ పర్ మంత్ ఆఫ్ సెప్టెంబర్ 2024 ఫ్రమ్ 30 డేస్‌ది అండి ఇది. ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ఒక యూజీసీ వాళ్ళది. బేసిక్ ఉంది. బేసిక్ పే. డిఆర్ఎస్ రిలీఫ్ ఇక్కడ డీఆర్ అండి. డీఆర్ అరియర్స్ ఇక్కడ ఏఆర్ఆర్ డాట్ అని అయితే ఇక్కడ చూస్తున్నాము. అరియర్స్ అయితే ఇక్కడ జమ చేశారు. డిఆర్ఎస్ రిలీఫ్ సంబంధించి 2,88,000 డిఆర్ఎస్ అరియర్స్ డీఆర్ రిలీఫ్ అరియర్స్ అయితే జమ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ట్యాక్స్ కూడా కట్ చేశారు. ఈ విధంగా పెన్షన్‌లకు సంబంధించి అరియర్స్, డీఆర్ అరియర్స్ అయితే
ఈ యూజీసీ వాళ్ళకు జమ అవుతుందండి. సో, అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అంటే రెగ్యులర్ పెన్షనర్‌లకి కూడా డీఆర్ అయితే బిల్లులో రీసెంట్‌గా మనం చూసుకున్నాము. బిల్లుల్లో అయితే కదలిక రావడం జరిగిందండి. డీఆర్ బిల్లులలో. సో, అప్పటి వరకు బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్న బిల్స్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే వచ్చాయన్నమాట. సో, ఆర్‌బీఐ ఈకోబేర్‌లో అమౌంట్‌ని సర్దుబాటు చూసుకొని ఈసారి పెన్షనర్లకు డీఆర్ అరియర్స్ అయితే జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో, అదే విధంగా పెన్షన్స్ కూడా ఈసారి మనకు వచ్చే పే స్లిప్‌లో అయితే చెక్ చేసుకోవచ్చండి. ఈవినింగ్‌లో వరకైతే మనకు పే స్లిప్ డౌన్‌లోడ్ అవుతాయి. సో, ఆ పే స్లిప్‌లో మనమైతే ఎర్నింగ్స్‌లో చూసుకున్నట్లయితే ఈ అరియర్స్ జమ అయిందా లేదా అనేదైతే చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క పెన్షనర్ కూడా ఎర్నింగ్స్ అలాగే డిడక్షన్స్ చెక్ చేసుకోవాలి. నెట్ పేయబుల్ అమౌంట్ ఎంత వచ్చింది అని చెప్పేసి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించినట్లయితే రీసెంట్ డేస్‌లలో మనకు ఏపీ పెన్షనర్ల పెండింగ్ డీఆర్ అరియర్‌లలో బిల్లులలో కదలిక అనైతే మనము తెలిసిందనమాట. సో, ఈ అప్డేట్ రావడం జరిగింది. ఏపీ పెన్షన్‌లకు సంబంధించి పెండింగ్ అరియర్‌లు గత 2 రోజుల నుంచి అయితే ట్రెజరీల వారికైతే వస్తున్నాయనైతే అప్డేటు. సో, ఇక్కడ డీఆర్ అరియర్‌లలో కదలిక రావడం జరిగిందనే దానికోసం అయితే చూస్తున్నాము. సో, ఇప్పటివరకు జమైనటువంటి పెండింగ్ బిల్లులను గనక గమనించినట్లయితే సో, పెన్షనర్లకి ఈ విధంగా కమ్యుటేషన్ అమౌంట్, గ్రాట్యుటీ, జీపీఎస్ అమౌంట్ జమ అయ్యాయి. ఇక ఇదే తరహాలో మనకు కొంతమంది కామెంట్ చేశారండి. తిరుపతి నుంచి అయితే జీఐఎస్ అమౌంట్ క్రెడిట్ అయినట్టు, జీఐఎస్ అమౌంట్ అయితే క్రెడిట్ అయినట్టు మనకు కొంతమంది పెన్షనర్లు తెలియజేశారు. సో, పెన్షనర్ యొక్క డీఆర్ అరేలను పరిశీలించినట్లయితే 2019 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకు గల 30 నెలల అరియర్ బిల్లులు గతంలో బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో అయితే ఉండేవి. సో, ఈ విధంగా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ నుంచి ఇయన్నీ గూడా ఇవి కాస్త వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరిగిందనమాట. సో, ఇదొక శుభ సూచకమనైతే చెప్పుకోవచ్చు. అలాగే ఇందాక మనం పే స్లిప్‌లో చూసుకున్నాము. డీఆర్ అనేది జమ అయ్యాయన్నమాట. సో, ఈ విధంగా క్లియరెన్స్ దశనైతే చూపిస్తున్నాయి. పెన్షనర్స్ యొక్క ఏవైతే డీఆర్ అరియర్స్ ఉన్నాయో అవి బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ నుంచి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే రావడం జరిగింది. అంటే ఇక్కడ మనకు ఈ నెల సాలరీతో పాటు కొన్ని డీఆర్‌లయితే అరియర్స్ జమ అయ్యే అవకాశం ఉంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే జనవరి 2019 నుంచి జూన్ 2021 వరకు కూడా ఈ ఎరియర్ బిల్స్‌లలో అయితే కదలిక రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇదే గనుక జరిగితే పెన్షన్‌లకిక దసరా పండుగ అనే చెప్పుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.